హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆనియన్తో కర్రీ చేయబోతున్నాము. ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఒకసారి ఇలా అయితే చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ చూద్దాం రండి. వెల్లుల్లిపాయలు ఒక 4 కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా. కొంచెం కొత్తిమీర, ఒక 3 ఉల్లిపాయలు కట్ చేశాను. కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా పెరుగు. నేను ఇక్కడ ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ అనేది పెట్టానండి. ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ వేసిన తర్వాత హీట్ అయ్యింది. కొంచెం నేను సాజీరా వేస్తున్నాను. సాజీరా వేసిన తర్వాత 2 లవంగాలు వేసాను. లవంగాలు వేసిన తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయలు వేసేసి ఒకసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత మంచి కలపండి. కలిపిన తర్వాత మనం దీంట్లో ఇప్పుడు వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా 4-5, ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసేయండి. వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత మనం దీంట్లో ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను. మీరు టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేయండి. నెక్స్ట్ మనం దీంట్లో పసుపు అయితే వేస్తున్నాము. పసుపు అయితే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసానండి. వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపేయండి. కలిపేసి ఉల్లిగడ్డలు మగ్గనివ్వండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. చూడండి ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత ఉల్లిపాయలు అనేవి మగ్గాయండి. ఒకసారి మళ్ళీ కలిపేసి చూడండి, ఉల్లిపాయలు ఆల్రెడీ మనకి మగ్గినాయండి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కారం వేద్దాం. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను. మీరు టేస్ట్ తగినంత కారం అయితే వేసుకోండి. తర్వాత దీంట్లో మనం 1 టీ స్పూన్ గరం మసాలా అయితే వేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లో నేను ధనియా పౌడర్ వేస్తున్నాను. ధనియా పౌడర్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండి. ఒకసారి మొత్తం మంచిగా కలిపేయండి. కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెరుగు అనేది వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి పెరుగు వేసుకుంటే పెరుగు మొత్తం విరిగిపోతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేయండి. కలిపేసి మొత్తం స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కుక్ చేయండి. ఒక 5 మినిట్స్ అలా కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో తగినంత వాటర్ అయితే వేసుకోండి. ఎక్కువ వాటర్ వద్దు. నేనైతే హాఫ్ గ్లాస్ కంటే కూడా తక్కువ వాటర్ వేసాను దీంట్లో నేను. వాటర్ వేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ దీన్ని మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీనిపైన కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.